నమస్తే తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు శుభవార్త. సోనంజీ గారు ఉపవాసం వదిలిపెట్టారు. మన బీజేపీ గవర్నమెంట్ నడ్డా అండ్ వాళ్ళ మినిస్ట్రీ అందరు వెళ్ళి ఆయన మిడ్ నైట్ ఉపవాసాన్ని వదిలించారు. వాళ్ళ డిమాండ్ను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఈ స్ట్రైక్ చేసినన్ని రోజులు 26 రోజులు మీరు అందరూ బీజేపీ అంధభక్తులు ఏం చేశారు? ఒక్కొక్కరిని ఈయన పాకిస్తాన్ మనిషి సోనంజీ, ఈయన చైనా మనిషి, ఈయన తీవ్రవాది, అక్కడ ఉన్నోళ్ళు తీవ్రవాదులు, స్ట్రైక్ చేసేటోళ్ళు తీవ్రవాదులు. సిగ్గు శరం ఉందా ఏమన్నా? మరి పాకిస్తాను చైనా వ్యక్తి అయితే ఈరోజు నడ్డా సార్ ఎందుకు పోయిండు అక్కడికి? బీజేపీ వ్యక్తే కదా, మినిస్టర్ పోయిండు కదా. మరి మోడీజీ ఎందుకు తనకు మెసేజ్ పెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేసిండు? మీరు సురక్షితంగా ఉండాలి, మీరు సేఫ్ ఉండాలి, మీ డిమాండ్లు మేము చేస్తున్నామని. మరి పాకిస్తాన్ వాడు చైనా వాడు అయితే ఎందుకు చేస్తుండు? ఎందుకు ఎందుకు ఎందు గురించి చెప్పండి. ఎవరికైనా సిగ్గు శరం ఉందా? ఏది పడితే అది ఓన్లీ ఈ 12 సంవత్సరాలలో ఏ ఒక్క వీడియో బీజేపీ వాళ్ళు పేడ్ మీడియా చేసే వాళ్ళ వీడియోలు ఓన్లీ ఇక్కడి ఫోటో తీసుకొచ్చి అక్కడి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫోటోలు పెట్టి వీడియోలు చేసుడు తప్ప ఒక పబ్లిక్ సేవ చేసో, పబ్లిక్ ఇలా పని జరుగుతుంది, ఇది ఇది అభివృద్ధి జరుగుతుంది అని ఇవ్వడానికి ఒక్క వీడియోనే ఉందా? చదువు సంధ్య లేని సన్నాసులారా, కొంచెం చదువుకోండి. చదువుకోక రోడ్ల మీద తిరిగి అంధభక్తులు శ్రీ జై శ్రీరామ్, అరే నా ఇంటి పేరు శ్రీరామ్ అయితే నేను ఇక తీవ్రవాదినా? నేను రాముని భక్తుని కాదా? అయితే బీజేపీలో ఉంటే నేను రాముని భక్తుడా? ఏముందిరా బాయ్. ఇప్పుడు ఈ మన సచిన్ టెండూల్కర్ సపోర్ట్ చేసిండు, విజయ్ సీఎం తమిళనాడు సీఎం సపోర్ట్ చేసిండు స్టూడెంట్స్కి. ప్లస్ పోతే ఇప్పుడు నిన్న మన సల్మాన్ ఖాన్ గారు కూడా సపోర్ట్ చేశారు. వీళ్ళంతా తీవ్రవాదుల? వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు? ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేశారు. వీళ్ళంతా తీవ్రవాదుల? వీళ్ళు ఇండియన్స్ కాదా? అరే పిచ్చిన మూర్ఖుల్లారా, ఏం తయారు చేస్తారా వీడియోలు ఒక్కొక్కటి? తెలివి లేని దద్దమ్మల్లారా, కొంచెమన్నా కళ్ళు తెరువుర్రి. కొంచెం పబ్లిక్కు ఏం అవసరం? ఆ పిల్లల చనిపోయిన 22 మంది పిల్లలు చనిపోయారు. నీట్ ఎగ్జామ్ రాసడానికి డాక్టర్లు అయ్యేటోళ్ళు చనిపోయారు నాయన. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు పోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఫీల్ కావాలి? ఆ ఒక్కడికన్నా నొప్పి ఉందా? ఏమన్నా మాట్లాడితే ఇదే ఒకటి గోడి మీడియా తయారు చేసుడు, దీనికి తయారు చేసుడు, ఒకటి దాని మీద ఎడిట్ చేసుకుంటా ఒక ప్రొపగండ తయారు చేసుడు. ఇది తప్ప ప్రొద్దులు ఎత్తి ఇంకొక పనే లేదు. మరి అభివృద్ధి ఏమవుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? అరే బాబా, రాహుల్ గాంధీ గారు పిఎం మోడీ ఇంటి ముట్టడిచ్చినాక మొత్తం వణికేసింది, మొత్తం షేక్ అయిపోయారు కదా. ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈక్వల్ రైట్స్ అందరికీ ఉంటాయి. దాని ప్రకారమే గవర్నమెంట్ నడుస్తుంది. ఇన్నేళ్ళు లేని లెక్క ఈ ఒక్క 12 సంవత్సరాలలో మీరు మొత్తం మార్చేద్దరా? అయితే హిందువులు మాట్లాడద్దా? ముస్లింలు మాట్లాడద్దా? క్రిస్టియన్స్ మాట్లాడద్దా? మోడేమో అన్ని గల్ఫ్ దేశాలు, ఈ దేశాలు, ఆ దేశాలు, అన్ని దేశాలు తిరగచ్చు, అన్ని దేశాలలో మనోళ్ళు ఉండొచ్చు. అరే నీ అమ్మ, మన దేశంలో మనోళ్ళు ఉండు తప్ప ఏమిరా నాయన? ఒక డెవలప్మెంట్ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఏమనుకుంటారు మీరు? కొంచెం ఆలోచించుర్రి. అసలు అభివృద్ధి అంటే ఏంటిది? డెవలప్మెంట్ ఏంటిది? ఉద్యోగాలు లేవు, మొత్తం పబ్లిక్ అంతా రోడ్డు మీద ఉంటున్నారు. పాపం మంచి మంచి డిగ్రీలు పెట్టుకుని కూడా రోడ్డు మీద ఉంటున్నారు. ఆ పిల్లలకి ఏం రా బాబు నీ అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు రోడ్డు మీద ఉండి? 26 రోజులు అవుతుంది. ఇంకా కూడా వదిలేదు లేదు. ఇప్పుడు కూడా సోనంజీ అంటే ఆయన సేఫ్గా ఉండడానికి 26 రోజులు చేసిండు. ఇప్పుడు ఆయన ఆయన హంగర్ స్ట్రైక్ వదిలేసిండు. బట్ యూత్ వదిలిపెట్టరు. మినిస్టర్ రిజైన్ చేసేదాకా, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేదాకా వదిలిపెట్టరు. సో ఇది భారతదేశ చరిత్రలో ఉండిపోతుంది ఎప్పటికీ. ఇది ఒక హిస్టరీ. 20 జూలై 2026 ఇస్ అ బ్లాక్ డే. పిల్లల్ని అంత ఘోరంగా కొట్టిర్రు, రోడ్ల మీద ఇరుకించుకుంటూ, వర్షంలో కింద పడుకుంటూ. వాళ్ళకి ఏం తిప్పాలరా నాయన? ఒకసారి ఆలోచించుకొని మైండ్లో అన్నీ కళ్ళకు కట్టిన అవి బట్టలు తీసేరి. సో అప్పుడు అర్థమవుతుంది అసలు రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటిదని. ఓకే, సేవ్ ద డెమోక్రసీ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్, జై శ్రీరామ్.